భూమిని నకిలీ పోలీస్ స్టేషన్‌లో కుర్చీలో కూర్చోపెట్టి కట్లతో కట్టేసి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. భూమికి కాపలాగా ఒక కానిస్టేబుల్ అదే గదిలో భూమికి కాస్త దూరంలో కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అయితే ఆ కానిస్టేబుల్ జేబులో ఫోన్ ఉంటుంది. అది గమనించేసిన భూమి లాఠీ తీసుకొని నిద్రపోతున్న అతనికి మెలకువ రాకుండా మెల్లగా జేబులో ఉన్న ఫోన్ని కింద పడేస్తుంది. మెల్లగా లాఠీతోనే ఆ ఫోనుని తన దగ్గరికి లాక్కొని శారదకి ఫోన్ చేస్తుంది. "అత్తయ్య, నేను భూమిని మాట్లాడుతున్నాను" అని భూమి చెప్తూ ఉంటే, "అమ్మ భూమి, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావమ్మా భూమి" అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. "అత్తయ్య, నేను అరెస్ట్ అయ్యాను కదా! పోలీస్ స్టేషన్‌లో కాకుండా నేను ఇంకెక్కడ ఉంటాను అత్తయ్య" అని భూమి అంటుంది. "నువ్వు నిజంగా పోలీస్ స్టేషన్‌లో లేవమ్మా భూమి" అని శారద అసలు విషయం చెప్పటంతో, "అవునా అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారంటూ భూమి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ భూమి కోసం వెతుక్కుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అపూర్వ ఏమో పైశాచికంగా చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, సూర్య మందు కొడుతూ ఇంట్లో కూర్చొని సంతోషపడుతూ ఉంటాడు. శారద చెప్పటంతో భూమికి నిజం తెలిసిపోయి ఉంటుంది. తర్వాత గగన్ కూడా అపూర్వకి చెర్రీని చంపిన వీడియోని చూపించి, ఇక భూమి ఎక్కడ ఉందో తెలుసుకొని రానున్న ఎపిసోడ్‌లో భూమిని విడిపించి, భూమికి ప్రపోజ్ చేస్తూ "ఐ లవ్ యూ భూమి" అని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో మొత్తం చెప్పేస్తాడు. మరి భూమి, గగన్ కలిసిపోయినట్లేనా? లేకుంటే ఇంకేదైనా ట్విస్ట్ పెట్టనున్నారా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.